ఇది ఉంది చూసారా, ఇది ఉందా, ఇది నార్త్ వైపు ఉండాలి, ఇది ఉందా, ఇది నార్త్ ఇటు కదా, నార్త్ వైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు భూమి మీద ఇక్కడ ఉన్నావు, ఎక్కడ, ఇక్కడ ఉన్నావు. ఓకేనా? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, సాయంత్రం అయిపోయింది కదా, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నీకు చందమామ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, చందమామ ఇక్కడ ఎండ పడుతుంది కదా, కాబట్టి ఇక్కడ నుంచి చూసేవాడికి ఎలా అవుతుంది, సగం ముక్కే కనిపిస్తుంది. ఓకేనా? నీకు చందమామ ఎలా తిరుగుతుంది అంటే భూమి ఎలా తిరుగుతుంది కదా, చందమామ కూడా ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు డేట్ ఎంత? మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని తెలుసా? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పి ఉంటాయి. ఇప్పుడు ఆ గడియారం తిరుగుతుందా, గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుంది, 9, 10, 11, 12 తిరుగుతుంది కదా. సో ఇలా తిరగడాన్ని క్లాక్ వైజ్ అంటారు. ఎలాగా? ఇలా తిరగడాన్ని క్లాక్ వైజ్ అంటాం, ఇలా తిరగడాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాం. క్లాక్ వైజ్, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చందమామ భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎలా తిరుగుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. అంటే ఇటు నుంచి ఇలా ఇలా తిరుగుతుంది. ఇవాళ డేట్ ఎంత? ఎంత? 20. ఇక్కడ ఓకేనా, 20కి ఇక్కడ ఉంది. ఇప్పుడు టైం ఎంత అయింది, 7:08 వేసుకున్నాం. 8 గంటలకి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ ఉన్నావు. సరేనా? ఎక్కడున్నావు, ఇక్కడ ఉన్నావు కదా. సో సూర్యుడు నీకంటే కిందకి వెళ్ళిపోయాడు కాబట్టి నీకు చీకబట్టిపోయింది. కానీ సూర్యుడు చాలా పెద్దోడు కదా, సూర్యుడి కిరణాలు ఎలా వచ్చి తిన్నంగా ఇక్కడ పడ్డాయి. సో మీకు ఏమవుతుంది, ఈ కింద ఉన్న ఈ పార్ట్ మెరుస్తుంది కాబట్టి ఇక్కడ నిలబడ్డా నీకేమవుతుంది, సగం చందమామ కనిపిస్తుంది. రేపు ఏమవుతుంది, 21వ తారీఖు చందమామ ఇంకా ముందుకెళ్తారు. ఇగో ఇప్పుడు 8 గంటలకు చందమామ మీకు ఇక్కడ ఉందా, రేపు కరెక్ట్ 8 గంటలకు చందమామ ఇక్కడ ఉండదు, ముందుకు ఉంటుంది. ఎల్లుండా 22 ఇంకా ఉంటుంది, తర్వాత 24, 25, 26. ఓకేనా? 20 ఇలా రోజు ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చందమామ మీద సూర్యుడి ఎండ పడేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. పెరిగి రోజు ముందుకు వెళ్ళిపోతుంది కదా. పౌర్ణమి రోజున ఇప్పుడు చందమామ ఫుల్గా వస్తుంది కదా. ఎందుకు ఫుల్గా వస్తుంది అంటే ఆ రోజు సూర్యుడికి తిన్నంగా చందమామ వస్తుంది. సూర్యుడు సాయంత్రం 6 గంటలకు మీకు అస్తమించే స్టేజ్కి వెళ్తారా, అదే టైం తిన్నంగా చందమామ ఉదయించడానికి వస్తుంది. సో సూర్యుడి కింద తిన్నంగా చందమామ మీదే ఇలా సగానికి పడతాయి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చూస్తే ఏమవుతుంది, నీకు చందమామ ఇదంతా కనిపిస్తుంది. భూమి బయట చూస్తే ఏమవుతుంది అంటే నీకు పూర్తి చందమామ కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఓకేనా? తర్వాత రోజు నుంచి ఏమవుతుంది, రోజు కొంచెం చందమామ రోజుకి 50 నిమిషాలు లేట్గా వస్తుంది. రోజుకి 50 నిమిషాలు అంటే ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నట్టు రేపు మళ్ళీ ఇదే పొజిషన్ రావాలనుకో 8 గంటలకు రాదు, 8:50 నిమిషాలకు వస్తుంది. రోజు ముందుకు వెళ్తుంది కదా. సో రోజు లేట్ అవుతుంది అనమాట. అలా 4 రోజుల్లో తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అప్పుడు మళ్ళీ 4 రోజులు ఇదే షేప్ లో ఉంటుంది. ఓకేనా? సో సూర్యుడికి ఎదురుగా ఉంటే ఏంటి, పున్నమి, మధ్యలో భూమి ఉంది. సరేనా? ఇప్పుడు అమావాస్య ఏంటి, అమావాస్య రోజున చందమామ కనిపిస్తుందా? మరి ఎక్కడికి ఉంది, అమావాస్య రోజున చందమామ ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇప్పుడు నీకు చందమామ సగమే కనిపిస్తుంది కదా. నీ సగం ఎందుకు కనిపిస్తుంది, మిగతా సగం మీద ఎండ పడక. ఓకేనా? అమావాస్య రోజున అసలు నీకు చందమామే కనిపిస్తుంది. మరి చందమామ అమావాస్య రోజు ఎక్కడ ఉంటుంది,
ఓకేనా? పౌర్ణమి రోజున సూర్యుడికి ఎదురుగా ఉంటుంది కదా. ఈ రోజు ఏమని పిలిచావు నువ్వు? పౌర్ణమి. ఏంటది? అంటే ఫుల్ మూన్. ఓకేనా? ఫుల్ మళ్ళీ ఫుల్ మూన్ తర్వాత కూడా నెక్స్ట్ రోజు వస్తుంది కదా. నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే చందమామ ఇంకా ముందుకు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పటిదాకా చందమామ సూర్యుడు పైనుంచి ఎండ పడతారు చందమామ, తర్వాత రోజు నుంచి కింద నుంచి పడతారు. అప్పుడు మీకు కింద మెరుస్తా కనిపిస్తుంది, ఈ పైన కాదు. ఓకేనా? తర్వాత మెల్లిగా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, అలా 15 రోజులకి ఏమవుతుందంటే సూర్యుడు ఎటువైపు ఉంటాడో చందమామ కూడా అటువైపు ఉంటుంది. సో సూర్యుడు చందమామ కనిపిస్తుందా? ఓకేనా? అప్పుడు నీకు రాత్రి చందమామ ఎటుంది? సూర్యుడు వైపు ఉంటాయి. ఇక్కడ ఆకాశంలో నీకుందా? నువ్వు చూడండి, ఈ ఆకాశం చూస్తావు. సో పౌర్ణమి నాడు అమావాస్య రోజు చందమామ ఎక్కడ ఉంటుంది? సూర్యుడి వైపు ఉంటుంది కాబట్టి నీకు కనిపిస్తుంది. ఓకేనా? అమావాస్య తర్వాత రోజు ఏమవుతుందో చూడండి. సూర్యుడి వైపు ఉన్న చందమామ కాస్త ముందుకు వస్తుంది. అప్పుడు సూర్యుడి వెలుగు చందమామ మీద పడ్డప్పుడు ఈ చిన్న ముక్క మీదే పడుతుంది. ఇక్కడ ఉన్న నువ్వు చూసినప్పుడు ఏమవుతుందంటే చందమామ నీకు ఎలా కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకా పైకి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆ ఎండ పార్ట్ ఎక్కువ పడి 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 నీకు ఫుల్ చందమామ కనిపిస్తుంది. అలా నెల ఇది మామూలుగా. ఓకేనా? చెప్తే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దాన్ని చేయాల్సిన పని ఏంటంటే మీరు డైలీ చందమామ చూడాలి. రెండోది దాన్ని ఊహిస్తూ ఉండాలి. ఓకేనా? చందమామ ఈ రోజు ఇక్కడ ఉందంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చందమామ ఎక్కడ ఉంది, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, అలా చూసుకోవాలి. ఓకేనా? సరిగ్గా మీరు నేను రోజు చేస్తే చాలు అలాగే. ఓకేనా? మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంగతి ఏంటి విన్నారా లేదా? మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంగతి ఏంటి? ఇది ఎర్త్. ఓకేనా? ఇది సన్, ఇది మూన్. సరేనా? మీకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయో చూద్దాం. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమి రోజునే వస్తుంది. అంటే చంద్రగ్రహణం వచ్చేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉండాలి, సూర్యుడు పక్కన ఉండకూడదు, మధ్యలో భూమి ఉండాలి. అప్పుడే మీకు చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ఏంటో చూద్దాం. సూర్యుడి నుంచి ఎండ వచ్చి ఇక్కడ పడుతుందా? సో రాత్రి అయింది. రాత్రి అయితే నువ్వు ఎక్కడ ఉంటావు? సూర్యుడు ఎండ పడలేని చోట ఎక్కడ ఉంటావు? ఓకేనా? ఆ రోజు ఏమవుతుందంటే సూర్యుడి ఎండ చందమామ మీద పడేటప్పుడు భూమి అడ్డు వస్తుంది. భూమి అడ్డు వస్తే ఏం చేస్తుంది? చందమామ మీద పడాల్సిన ఎండనే అడ్డుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? చందమామ నల్లగా మారుతుంది. ఓకేనా? మెల్లిగా కదులుతున్నప్పుడు ఏమవుతుందంటే చందమామని రోజు రోజు కాదు ఆ రోజే చిన్న చిన్న మొక్క పోయినట్టు కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న మొక్క పోవడానికి కారణం ఏంటంటే భూమి అడ్డుగా రావడం. ఓకేనా? మరి సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? అమావాస్య రోజున చందమామ ఇటు ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు ఎండ భూమి మీద పడేటప్పుడు చందమామ అడ్డు వస్తుంది. వచ్చినప్పుడు ఆ చందమామ అడ్డు వచ్చినప్పుడు నీరు వస్తుంది కదా, ఆ నీరు వచ్చి భూమి మీద పడుతుంది. సో ఈ ప్రాంతంలో ఉన్న వరకు సూర్యుడు కనపడ్డాయి. అందుకనే సూర్యగ్రహణం. అయితే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఈ గ్రహణాలు వచ్చేవి. కొన్నింటికే వస్తాయి. కారణం ఏంటంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కోణం ఉంది కదా. సూర్యుడు చుట్టూ ఏం జరుగుతుంది? భూమి చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఆ తిరిగేటప్పుడు ఏంటంటే ఆ ప్లేన్లు ఇలా కరెక్ట్ గా ఉండకుండా కొంచెం తేడాతో ఉంటాయి. ఇక్కడ సెంటర్ లో సూర్యుడు ఉండి చుట్టూ భూమి తిరుగుతున్నాకో భూమి చుట్టూ కూడా చంద్రుడు తిరుగుతుంది కదా. ఆ ప్లేన్స్ మధ్య చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది జనరల్ మీకు నార్మల్ ఎలా అర్థం కాదు. మనకి ఒక సెషన్ తీసుకుందాం.
చెస్ తీసుకున్నప్పుడు ఆ యానిమేషన్స్ చదువుకుని మోడల్స్ అవి మనం తయారు చేయాలి. ఓకేనా? ఆ మోడల్ తయారు చేస్తే మీకు క్లియర్గా అర్థం. సరేనా?